నాకు అమ్మ నాన్న ఎవరు లేరురా. నాకున్న ఏకైక ఫ్రెండ్గా నువ్వే. నువ్వు ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఫ్యామిలీ ఉంటేనే లైఫ్. నాకు నువ్వు, నీకు నేను ఉన్నాం కదా, అదే చాలురా. మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలిరా. రే ఇదెవరా? ఎన్ని రోజులు నీళ్ళకి తాగుతూ ఖాళీగా ఉంటావురా? ఏదో ఒక పని చూసుకోవచ్చు కదా. అక్కకి పెళ్ళి అయిపోయింది, చిన్న పాప కూడా ఉంది. ఏదో ఒక పని చేసుకొచ్చి వాళ్ళకి తోడుగా ఉండొచ్చు కదరా. నాకేమన్నా అయితే అక్కని పాపని నాకన్నా బాగా చూసుకుంటానని నమ్మకం నాకు నీ పైన ఉందిరా. అక్క కూతురు ఎంత అందంగా ఉందిరా, దాని ముఖమని చూసి మారరా. అయినా ప్రతి నెల నీ డబ్బులే కదా అక్క వాళ్ళకి నేను పంపించేది. మమ్మల్ని ఇంత మంచి చూసుకుంటా నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోవాలంటారా నేను? రేయ్, ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడేదో ఆలోచిస్తావేంట్రా నువ్వు? పట్రా. వద్దులేరా. ఏ వద్దురా. పట్రా. రుణం గినం అంటూ బయట పని చేసి మాట్లాడుతున్నావు కదరా. చిచి, అలానే ఏం కాదురా. మళ్ళీ తాగేస్తున్నాడా? అరే లేవురా. రే వంశీ లేవు. అరే లేవురా. రే లేవురా. అరే ఉంటా. అరే వంశీ తల్లిద్దరా లేపరా. అరే లేపరా. అరే వంశీ. అరే రే వంశీ. అరే లేవురా. అబ్బా గట్టి పట్టుకోరా. రే తండ్రికు కాలు పెట్టరా. అరే గట్టి పట్టుకోరా. రే హలో, ఏంటి? ఏం మాట్లాడుతున్నావు అక్క? అర్జున్, ఈవినింగ్ ఆఫీస్ అయిపోయాక కొంచెం త్వరగా రారా. మనసేం బాగాలేదు. నీతో కలిసి తాగి చాలా రోజులు అయింది, తాగాలనిపిస్తుంది. కొంచెం త్వరగా రారా. అరే అర్జున్, ఎలారా నీకు అలా చేయాలనిపించింది? నువ్వు నా ప్రాణం అనుకున్నావు కదరా. చిన్న పిల్లరా అది. ఏమైందిరా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశారా? నీకేమన్నా పిచ్చా అర్జున్? వాడిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అసలు నువ్వు? వీడు వాళ్ళ కూడా చూసాడు, మన ఇద్దరికి రిస్కే.
ఎందుకన్నా టెన్షన్ ఫుల్గా తాగేస్తున్నాడు. ఇవాళ ఏం జరిగింది రేపు వాడికి గుర్తు కూడా ఉండదు అన్న. ఎందుకన్నా నువ్వు టెన్షన్ తీసుకుంటావు? అంత నేను చూసుకుంటా కదా. కూల్ అన్న, నువ్వు సైడ్కి వెళ్ళి దమ్ము కొట్టు, ఇక్కడ నీ పని చూసుకుంటా. నువ్వెన్ని చెప్పినా అర్జున్, ఇది నాకెందుకో రిస్క్ అనిపిస్తుంది. ఎందుకురా అర్జున్ అలా చేసావు నువ్వు? ప్లీజ్ రా, అనుకోకుండా జరిగిందిరా. ప్లీజ్ రా, ఒక్క ఛాన్స్ ఇవ్వరా. ఛాన్సా? నా అక్క కూతురికి ఇచ్చావారా నువ్వు ఛాన్సు? ప్లీజ్ రా, ఒక్కసారి రా. అది వద్దు మామ, వద్దు మామ అంటుంటే నీ చెవులకు దాని అరుపు వినపడలేదా? నా కొడక, ఆ పోలీసు వాడు అక్కడేం చేస్తున్నారు ఆ టైంకి? చెప్పరా నా కొడక. అర్జున్. ఎస్ఐ గారు నమస్తే. అర్జున్ నమస్తే. బానే ఉన్నా, నువ్వెట్లను? అదే చిన్న హెల్ప్ కావాలి. ఏంటి అర్జున్ ఆ హెల్ప్? అదే కార్తీక్ ఉన్నాడు కదా, ఆడికి ఒక అక్క ఉంది, దానికి ఒక కూతురు ఉంది, అది నాకు కావాలి. సరే నేను చూసుకుంటాలే. ఎందుకురా, ఎందుకురా అర్జున్ ఇలా చేసావు? అయ్యో, చావు నా కొడుకు. ఏయ్, నా మూతి మీద మీసం మొలిచినప్పుడు నీ అమ్మ కడపలోకి నువ్వు బయటికి కూడా వచ్చిండవు. అలాంటిది నన్ను చంపడానికి వస్తావరా మాకేలోడను? నీ జీల దమ్ముంటే నేర్చి నిలబడరా నా కొడక.
ఏమన్నారు సార్? ఈ నరం లేని నాలుగుందని కదా అలా మాట్లాడారు. మీరు చనిపోయే ముందు మీకు విషయం చెప్తే గుర్తుపెట్టుకోండి సార్. చట్టం మూగపోతే న్యాయం ఆగిపోవచ్చు, కానీ మనసు మూగపోతే మనిషే మృగమవుతాడు. మృగాల్లా వేటాడటం కాదురా మొగుడు అనిపించుకోవడం. ఆడపిల్లలు కనిపిస్తే కామం కాదు. నీ ఇంట్లో నీ కోసం ఎదురు చూసే అమ్మనో చెల్లెనో గుర్తుకు రావాలి. వాడు మొగాడు. ఈ సమాజంలో నువ్వు చేసిన తప్పుకి క్షమించే దేవుడు లేడు, రక్షించే చట్టం రాదు. ఇక్కడ చావు భయం నీ కళ్ళల్లో కాదు, నువ్వు చేసిన పాపంలో కనిపించాలి. ఆడదానికి అన్నిటి చుక్కల్లో మునిగిపోయే నీలాంటి రాక్షసులకి ఈ భూమి మీద చోటు లేదు.